మెక్సికోను డ్రగ్స్ లార్డ్స్ తమ అదుపులోనికి తీసుకొని సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. గత దశాబ్ద కాలంగా సుమారు 1,30,000 మంది దేశం నుంచి అకస్మాత్తుగా అదృశ్యం కావడంపై గార్డియన్ పత్రిక ఒక ప్రత్యేకమైన కథనాన్ని ప్రచురించింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా పెనుదుమారం రేగింది. ప్రైమ్ 9 కూడా మెక్సికోలో జరుగుతున్న పరిణామాలపై ఒక స్పెషల్ స్టోరీని ప్రసారం చేసింది. అయితే తాజాగా మెక్సికో ప్రభుత్వం దిద్దుబాటు చర్యకు శ్రీకారం చుట్టింది. మిలిటరీని రంగంలోనికి దించింది. తాజాగా ఆదివారం నాడు మెక్సికోకు చెందిన డ్రగ్ లార్డ్ ఎల్మోంచ్ను చంపడంతో మెక్సికో మొత్తం అట్టుడికిపోతోంది. శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పుతాయి. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. తాజా పరిణామాల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. మెక్సికో న్యూ జనరేషన్ కార్టెల్ చీఫ్ నెమెసియో రేబెన్ ఒసేగుయేరా సెర్వాంటీస్ అలియాస్ ఎల్ మెంచోను ఆదివారం నాడు మెక్సికో మిలిటరీ ఎదురుకాల్పుల్లో చంపేసింది. అయితే గత కొంతకాలంగా ఆయన పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇక ఎల్మంచ్ మృతి తర్వాత యావత్ దేశంలో తీవ్రమైన హింస చెలరేగింది. శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మెక్సికోలోని ప్రముఖ డ్రగ్ లీడర్లలో ఒకడైన 59 ఏళ్ల ఎల్ మెంచో తన క్రిమినల్ నెట్వర్క్ ని శరవేగంగా విస్తరించాడు. అత్యంత ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలు స్మగ్లింగ్ చేయడంలో అందవేసిన చెయ్యి. అమెరికాకు ఫెంటానిల్, మెథాంఫెటమైన్, కొకైన్లను రవాణా చేయడంలో సిద్ధహస్తుడు. అడ్డొస్తే అడ్డంగా నరికే టైపు. ప్రభుత్వ అధికారులపై విచ్చలవిడిగా దాడి చేసి మెక్సికో ప్రభుత్వాన్ని గడగడ వణికించిన ఘనుడు. అయితే మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షిన్బామ్ డ్రగ్ కార్టెల్స్పై ఉక్కుపాదం మోపాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఆదివారం నాడు ఎల్మెంచ్ నివసిస్తున్న పట్టణం టపాలాకు మిలిటరీ ఆపరేషన్ని పంపించారు. ఇక మిలిటరీ ఎల్మెంచోను అరెస్ట్ చేయడానికి వెళ్లినప్పుడు ఎల్మెంచ్ గ్రూపుకు మెక్సికన్ మిలిటరీకి మధ్య కాల్పులు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఎల్మెంచ్ను మిలిటరీ కాల్చి చంపింది. అంతే, ఎల్మెంచో మృతి చెందాడన్న వార్త వెలువడగానే దేశవ్యాప్తంగా హింస పిచ్చురిల్లిపోయింది. మెక్సికోలోని 32 రాష్ట్రాలకు గాను 20 రాష్ట్రాల్లో శాంతి భద్రతల పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. దేశవ్యాప్తంగా ఉన్న డ్రగ్ కార్టెల్స్ సిండికేట్ సభ్యులు రోడ్లపైకొచ్చి నానా బీభత్సం సృష్టించారు. బస్సుల్ని తగలబెట్టారు. వ్యాపార సంస్థల్ని మూసివేయించారు. రోడ్లపై టైర్లను కాల్చి రాకపోకల్ని నిలిపివేశారు. మిచిగాన్ రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. పోలీసులు అడ్రస్ లేరు. నగరం మొత్తం డ్రగ్స్ సిండికేట్ చేతిలోకి వెళ్లిపోయిందని పేరు చెప్పడానికి ఇష్టపడని మిచిగాన్ రాష్ట్రంలో జిటా కువారో నివాసి ఒకరు విదేశీ మీడియాకు తెలిపారు. ప్రభుత్వం కంటే డ్రగ్ కార్టెల్స్ పవర్ ఎంతో ప్రస్తుతం కనిపిస్తోందని ఆయన చెప్పారు. కావాలనుకుంటే ఒక నగరాన్ని నిమిషాల్లో కుప్పకూల్చే సత్తా వారికుందని ఆయన చెప్పారు. డ్రగ్ సిండికేట్ నాయకులు అత్యంత శక్తివంతమైనవారు. కావాలనుకుంటే ఒక నగరం ఎంట్రన్స్, ఎగ్జిట్ ని బ్లాక్ చేయగలరు. నగరంలో రాకపోకల్ని పూర్తిగా స్తంభింపచేయగలరని మిచిగాన్ నగరవాసి ఒకరు వివరించారు. అన్ని బేసిక్ సర్వీసులు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. ఆస్పత్రులకు వెళ్లడానికి వీల్లేకుండా పోయింది. ఇంటికి కావాల్సిన కిరాణా సామాను కొనలేం, ఫుడ్ ఆర్డర్ చేయలేం. మెక్సికోలోని ప్రతి నగరం గందరగోళం ఏర్పడిందని చెబుతున్నారు. ఇక వెంటనే మెక్సికోలోని అమెరికా రాయబార కార్యాలయం అమెరికా పౌరులకు సెక్యూరిటీ అలర్ట్ జారీ చేసింది. జాలిస్కో, తమౌలిపాస్, మిచిగాన్, గెరెరో, న్యూవోలియన్లలో ఉన్న అమెరికా పౌరులు ఇంటికే పరిమితం కావాలని, ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఇక మెక్సికోకు చెందిన పొలిటికల్ ఎనలిస్టులు తాజా పరిణామాలపై స్పందిస్తూ ప్రభుత్వం ఒకవేళ డ్రగ్ కార్టెల్స్పై చేయి వేస్తే పరిస్థితి ఇలా ఉంటుందని, ఇది హెచ్చరిక మాత్రమే అని చెబుతున్నారు. తమను సవాల్ చేస్తే దేశం మొత్తాన్ని స్తంభింపచేస్తామని వారు ప్రభుత్వానికి పరోక్షంగా ఇలాంటి సంకేతాలిస్తున్నారు. ఇక దేశంలో పెరిగిపోతున్న డ్రగ్ మాఫియాతో విసిగిపోయిన ప్రభుత్వం వెంటనే అమెరికా ఇంటెలిజెన్స్ మద్దతుతో మెక్సికన్ స్పెషల్ ఫోర్సెస్ ని ఎల్మెంచోపై ప్రత్యేక ఆపరేషన్కు పంపించింది. తాజా పరిణామాలపై ప్రెసిడెంట్ క్లాడియా షీన్బామ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోందని, ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేస్తామని ఎక్స్లో పోస్టు పెడుతూ వివరించారు. మెక్సికన్ ఆర్మీ, నేషనల్ గార్డ్, ఆర్మ్డ్ ఫోర్సెస్, క్యాబినెట్ సెక్యూరిటీ అంతా కలిసి దేశంలో శాంతి భద్రత, న్యాయంతో పాటు మెక్సికో ప్రజల బాగోగుల గురించి కలిసికట్టుగా పనిచేస్తున్నామన్నారు మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షీన్బామ్. ఇక మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఎల్ మెంచోను పట్టిస్తే $15 మిలియన్ రివార్డ్ని అమెరికాకు చెందిన డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. మెక్సికో డ్రగ్ లార్డ్స్లో అత్యంత కీలకమైన టార్గెట్ ఎల్ మెంచో అని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది.
కాగా ఆదివారం నాడు జరిగిన హింసలో కనీసం 14 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని, వారిలో 7 నేషనల్ గార్డ్ సభ్యులున్నారని జాలిస్కో, మిచిగాన్, గ్వానాజువాటో అధికారులు తెలిపారు. జాలిస్కో రాష్ట్ర రాజధాని గ్వాడలజారా నగరంలో ఈ ఏడాది వరల్డ్ కప్ పోటీలు జరగనున్నాయి. అయితే యావత్ దేశంలో హింస చెలరేగడంతో ఇక్కడ కూడా ఆదివారం నాడు మొత్తం షట్డౌన్ అయింది. ప్రజలు భయపడి ఇంటికి పరిమితమయ్యారు. ఎల్మంచ్ కార్టెల్ సభ్యులు నగరం మొత్తాన్ని ఆక్రమించారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఎల్మెంచో ఆకస్మికంగా మృతి చెందడంతో ఆయన వారసుడు ఎవరు అనే టాపిక్ తెరపైకొచ్చింది. అయితే మెంచో మాత్రం తన మాజీ భార్య కుమారుణ్ణి దత్త తీసుకున్నాడు. జవాన్ కార్టోస్ గోన్జలెస్ను వాలెన్సియాను నియమించాడని మెక్సికో ఎనలిస్టులు చెబుతున్నారు. కాగా ఆయన సవతి కుమారుడు ప్రస్తుతం కార్టెల్ పారామిలిటరీ వింగ్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాడు. తన తండ్రి డ్రగ్ బిజినెస్తో పాటు కార్టెల్ సభ్యుల్ని ఐకమత్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించగలడు. అయితే ఎల్మెంచో అంత అనుభవం లేకపోయినా అందరినీ కలుపుకొని డ్రగ్ బిజినెస్ని ముందుకు తీసుకెళ్లే సత్తా కలిగున్నాడని చెబుతున్నారు. అయితే భవిష్యత్తులో అతిపెద్ద పాత్ర పోషించాల్సి వస్తోంది. లేదంటే మెంచోను నమ్ముకున్న 5-6 కమాండర్లు బయటపడి తమ క్రిమినల్ గ్యాంగ్లను ఏర్పాటు చేసుకునే అవకాశాలున్నాయి. అదే జరిగితే రాబోయే నెలల్లో మెక్సికోలో ఆధిపత్యం పోరులో మరిన్ని దారుణ హత్యలు జరిగే అవకాశాల్ని కొట్టిపారేలేమంటున్నారు రాజకీయ అనలిస్టులు. ఇక ఎల్మెంచో ప్రాణాలు కోల్పోయిన తర్వాత డ్రగ్ కార్టెల్స్ బాస్ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. గతంలో కూడా గుర్రారో నుంచి సినోలా వరకు ఇలాంటివి చాలానే జరిగాయి. వీరి మధ్య ఆధిపత్య పోరు వివిధ ఫ్యాక్షన్ల మధ్య సివిల్ వార్ని తలపిస్తుంది. అయితే ఈసారి ఫిఫా వరల్డ్ కప్ ముందు డ్రగ్ లార్డ్ను చంపడం మెక్సికో ప్రభుత్వానికి లేని తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఇది ప్రభుత్వం విజయమే కానీ రాబోయే వారాల్లో కానీ నెలల్లో కానీ ప్రభుత్వానికి మరిన్ని పెద్ద తలనొప్పులు తెచ్చిపెట్టవచ్చు. ఇక సామాన్య మెక్సికన్ విషయానికొస్తే కింగ్ పిన్ ఎల్మెంచో లేడు కాబట్టి ఇక బలవంతపు వసూళ్లు పెరిగిపోతాయి, బలవంతపు రిక్రూట్మెంట్లు పెరిగిపోతాయి. ఎల్మెంచో కార్టెల్ వనరుల కోసం ప్రజలపై పడతారని భయపడుతున్నారు. జాలిస్కో నగర ప్రజలు ప్రస్తుతం చాలా మంది షెల్టర్ హోంలలో గడుపుతున్నారు. స్కూళ్లకు సెలవు ప్రకటించారు. రాబోయేది ప్రజలకు గడ్డుకాలమే. ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులో ఉన్నట్లు లేదా ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించినా త్వరలోనే ప్రమాదం ముంచుకొచ్చే అవకాశాలుంటాయని మెక్సికన్లు భయపడుతున్నారు. ఎల్మెంచోను అంతమొందించి మెక్సికన్ ప్రెసిడెంట్ క్లాడియా షిన్బామ్ మొదటి రౌండ్లో విజయం సాధించారని చెప్పుకోవచ్చు. మరి ప్రభుత్వం ఇదే జోరుతో మిగిలిన కార్టెల్ని అంతమొందిస్తే మెక్సికన్ ప్రజలు ప్రశాంతంగా బతికే అవకాశం ఉంటుంది. మరి ఆ పని మాత్రం అంత తేలిక కాదని రాజకీయ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.